తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుండి వచ్చే నిధులు దయ కాదు, తెలంగాణ హక్కు అని పేర్కొన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న బడ్జెట్ చర్చల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు గట్టిగా మాట్లాడాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు కేటాయిస్తుండగా తెలంగాణకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, మూసీ నది పునరుద్ధరణ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని అన్నారు. అలాగే తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్, కొత్త జాతీయ హైవేలు, మరో ఐమ్స్ తరహా ఆసుపత్రి, రామప్ప, యాదాద్రి టూరిజం అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణపై వివక్ష చూపకూడదని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద 10 రకాలు బోధించి ఇప్పటికే మీరందరూ కూడా దానిలో భాగస్వాములుగా మీ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మార్చి 6 తారీఖు నుంచి ప్రారంభించి ఉన్నారు. 10 రకాల అంశాలతో పాటుగా నా శాసనసభ నియోజకవర్గంలో అయినటువంటి ఎల్కతుర్తి మండల మీ అందరి సహకారంతో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పరిపాలనాధికారులు, మండల శాఖ అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి ప్రధానమైనటువంటి 4 కూడా ఒక ప్రత్యేక ఎజెండా తీసుకొని మీ అందరితో మనం ఈరోజు ఒక విశాల దృక్పథంలో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ముందుగా 10 అంశాల ప్రభుత్వం తరఫున పరిసరాల పరిశుభ్రత మన గ్రామాల్లో మనం చేసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, వేస్టేజ్ కానీ ఇతరత్ర వాళ్ళు కార్యాలయాల్లో పరిశుభ్రత మెయింటైన్ చేస్తారు. రెండవ పనిగా ఆరోగ్యానికి సంబంధించి మరి ప్రత్యేకించి మన నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తిని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి ఒక ప్రభుత్వ జీవో తెచ్చి ప్రతి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వారిగా ప్రతి పౌరుడికి మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. వారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి కూడా ఎవరైనా రిప్రజెంటేటివ్ వస్తే ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ క్యాంపులు పరీక్షలు జరుగుతాయి. ట్రీట్మెంట్ కావాలనుకుంటే రెఫరల్ గా వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, వరంగల్ అయితే ఆ మెడికల్ కాలేజీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు.